నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబడును. భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, కుటుంబ వశీకరణ, డబ్బు వశీకరణ, పెళ్లి, సంతానం వశీకరణ, ఇంకా ఎటువంటి సమస్యకైనా ప్రత్యేకమైన వశీకరణలు చేయబడును. నమ్మిన వారు దూరం కావడం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా పూజలు చేయబడును. ఫోన్ ద్వారా సంప్రదించండి 9515466718. ఈరోజు పంచాంగం జూన్ 28, 2025 శనివారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేనన్న విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ విశ్వవసునామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, శుక్లపక్షం, సూర్యోదయం ఉదయం 5:37 సూర్యాస్తమయం సాయంత్రం 6:44. మరి ఈరోజు తిథి అంటే అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి ఆషాఢ శుద్ధ తదియా తిథి జూన్ 27 శుక్రవారం మధ్యాహ్నం 1:23 నుండి జూన్ 28 శనివారం మధ్యాహ్నం 12:22 వరకు తదియా తిథి అనేది ఉంటుందండి. తదుపరి ఆషాఢ శుద్ధ చవితి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం అంటే అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం పుష్యమి నక్షత్రం జూన్ 28 శనివారం ఉదయం 9:26 వరకు ఉంటుంది. తదుపరి ఆశ్లేష నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి కర్కాటక రాశి ఈరోజు పూర్తిగా ఉంటుందండి. ఈరోజు జన్మించిన వారు కర్కాటక రాశిలోకి చెందుతారు. యోగం హర్షణ రాత్రి 7:15 వరకు. తదుపరి వజ్ర కరణం గర ఉదయం 9:56 వరకు. తదుపరి వణిజ రాత్రి 9:31 వరకు. తదుపరి విష్టి భవ. చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జ్యం రాత్రి 10:19 నుండి రాత్రి 11:56 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:28 నుండి ఉదయం 7:12 వరకు దుర్ముహూర్తం అనేది ఉంటుంది. రాహుకాలం ఉదయం 9 గంటల నుండి ఉదయం 10:30 వరకు. యమగండం మధ్యాహ్నం 1:30 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు యమగండం అనేది ఉంటుంది. గుళిక కాలం ఉదయం 5:25 నుండి ఉదయం 7:10 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మముహూర్తం తెల్లవారితే 4:12 నుండి తెల్లవారితే 5 గంటల వరకు. అమృత గడియలు ఉదయం 7 గంటల నుండి ఉదయం 8:34 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:53 నుండి మధ్యాహ్నం 12:45 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది ఇప్పుడు చూద్దాము. ఈరోజు ప్రశ్న, కురువంశీయులు ఏ వంశం వారు? సూర్యవంశం, ఆప్షన్ ఏ, ఆప్షన్ బి చంద్రవంశం, ఆప్షన్ సి యదువంశం. మీకు కరెక్ట్ సమాధానం తెలిస్తే కిందన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ప్రశ్న అడగాలంటే అశ్వినిరాపేట ఇన్స్టా పేజ్లో తెలుగులో మీ ప్రశ్న, మీ పేరు, మీ జిల్లా పేరు పెట్టి అడిగినట్లయితే అదే ప్రశ్న మన యూట్యూబ్ ఛానల్లో ప్రసారం చేస్తామండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇప్పుడు చూద్దాము. నిన్నటి ప్రశ్న, శకుంతలను పెంచిన వారు ఎవరు? దీనికైతే జవాబు ఆప్షన్ ఏ కణ్వ మహర్షి అండి. మరి ఈ ప్రశ్నకు సమాధానం కరెక్ట్గా చెప్పింది ఎవరు ఇప్పుడు చూద్దాము. మూర్తి దుర్గా గారు, అశోక్ దింటకుర్తి గారు, భాస్కర్ నల్లమొద్దు గారు, టి పద్మ గారు, మాణిక్యరత్నం గారు, త్రినాథ్ పొన్నాడ గారు, సిహెచ్ అరుణ గారు, మంగళ గారు, రేణుక గారు మరియు మహేంద్ర గారు ఈ ప్రశ్నకైతే కరెక్ట్గా సమాధానం చెప్పారండి. మరి ఇదే ప్రశ్న మీ కుటుంబ సభ్యులు పిల్లల్ని అడిగి వాళ్ళకి కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. ఇప్పటి వరకు వీడియో మీరు చూస్తున్నారంటే మీకు వీడియో నచ్చే ఉంటుంది. తప్పకుండా వీడియోని లైక్ చేసి ముందుకు వెళ్ళండి. అలాగైతేనే ఇంకొంచెం మందికి వీడియో వెళ్తుంది, నాకు వ్యూస్ వస్తాయి ప్లీజ్. మరి అదేవిధంగా ఈరోజు ప్రత్యేకతలు అనేవి ఇప్పుడు చూద్దాము. ఈరోజు పేదల దినోత్సవం అండి. మరియు నేషనల్ ఇన్సూరెన్స్ అవేర్నెస్ డే కూడా. మరియు మాజీ ప్రధాని పివి నరసింహారావు గారు మరియు ముల్లపూడి వెంకటరమణ గారు కథా రచయిత ఆయనండి, సినిమా రచయిత కూడా.
ఆయన వీళ్ళిద్దరు జయంతి అండి ఈరోజు. మరియు నటి తులసి పుట్టినరోజు అండి. ఆవిడకి మన ఛానల్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ కూడా మన ఛానల్ తరపున శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నానండి. మరియు ఈరోజు మంచిదేననే విషయం చూద్దాము. ఈరోజు ప్రత్యేకించి గురుమూఢమి మరియు మనకి ఆషాఢము ఎటువంటి శుభకార్యాలు అంటే వివాహాలకు కానీ, గృహప్రవేశాలకు కానీ, శంకుస్థాపనలు కానీ, అక్షరాభ్యాసాలకు కానీ ముహూర్తాలు అయితే లేవండి. సాధారణంగా రోజువారీ పనులు చేయొచ్చు, తీర్థయాత్రలు చేసుకోవడానికి మంచిదే. అదేవిధంగా హోమాలు లేదా పిల్లలు పుట్టినప్పుడు శాంతులు చేస్తాం చూసారా, అలాంటి వాటికి కూడా మంచిదేనండి. మరి చాలామంది గోల్డ్ పర్చేజింగ్ గురించి అడుగుతున్నారు. ఆషాఢంలో బుక్ చేసుకొని శ్రావణంలో తెచ్చుకునే వాళ్ళు ఉంటారు, లేదా ఆషాఢంలో తీసుకునే వాళ్ళు ఉంటారు ఆఫర్స్ బట్టి. అలాంటి వారు ఎవరైనా తీసుకోవాలంటే ఈ 2 రోజులు కూడా మంచిదేనండి, పర్వాలేదు. మరియు స్కూల్ జాయినింగ్ల గురించి, స్కూల్ జాయిన్ చేసుకోవాలన్నా, కాలేజ్ జాయినింగ్లు అయినా వాటికి కూడా మంచిదేనండి. చూసారు కదండి ఈరోజు పంచాంగం. మీ ఫ్రెండ్స్ అని, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.